అపరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోకి ఈరోజు మాట్లాడమని అడుగుదామా? అయ్యా, నువ్వు మాట్లాడితే జీవము నాయనా, నీ మాటలు మధురం నాయనా, నీ మాటలు జీవము నాయనా, నీ మాటలు మా ఆత్మకి స్వస్థత నాయనా, మాకు స్వస్థతను దయచేయనైనా. నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, మంచి దేవా నీకు వందనాలు, బలవంతుడా నీకు వందనాలు. హల్లెలూయా. సుమారు 50 పండుగలు మూడును మనం జరుపుకుంటున్నాం. అవి ఇజ్రాయెల్ పండుగలు అంటారు, కానీ 50 పండుగలుగా అది బైబిల్లో రాయబడింది. దే ఆర్ కాల్డ్ ద ఫీస్ట్ ఆఫ్ ద లార్డ్. ఈ 50 పండుగలు ఒక్కొక్క పండుగ ఒక్కొక్క విషయాన్ని మన జీవితంలో సూచిస్తూ ఉంటుంది. మనమేమో ఎప్పుడు బాగుండాలి, అంటే మంచి విషయాలను వినాలనుకుంటాం, కానీ ఈరోజు నిజంగా దేవుని క్యాలెండర్ ప్రకారంగా మనము ఎక్కడున్నాం, దేవుడు మనకి దీని ప్రకారంగా ఏం చెప్తున్నాడు అనే ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. పోయిన సోమవారం రోజు, లాస్ట్ మండే, Jews సెలబ్రేటెడ్ దిస్ ఫెస్టివల్ ఆఫ్ రోషేషనా. రోషేషనా అంటే బూరెల పండుగ అని అర్థం. సో ఈ బూరెల పండుగని దేవుడు వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ పండుగని మీరు నా పండుగగా జరుపుకోండి అన్నాడు. అంటే ఈ పండుగకు ఒక ప్రాధాన్యత ఉంది. అది ఇజ్రాయెల్కి ఒక ప్రాధాన్యత ఉంది, మనకు కూడా ఒక ప్రాధాన్యత. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్ ఈవెన్ ఫర్ అస్. బూరెల పండుగ అంటే చూడండి, ఆ బూరను చూస్తున్నా, యు సీ ది సింబల్, దిస్ ఇస్ కాల్డ్, ఇది బూర లేకపోతే షాఫర్ అంటారు ఇంగ్లీష్లో. ఇట్స్ కాల్డ్ షాఫర్. అది ఏమని సూచిస్తుందంటే, దేవుడు బూరను వాడుకుంటాడు సిగ్నల్ చేయడానికి. సపోజ్ మన ఇంటి ముందుకు వచ్చి ఒకరిని బెల్ కొడతారు, మనకేం ఏం సిగ్నల్ ఉంది? అది వాట్ డస్ ఇట్, ఏం సిగ్నల్? అది డోర్ తీయాలని సిగ్నల్. ఓకే, సింపుల్. స్కూల్లో బెల్ అవుతుంది, ఏం సిగ్నల్? అది రావటానికి కానీ పోవటానికి కానీ టైం అయిందని. ఓకే, అలాగే ఒక అంబులెన్స్ సైరన్ వింటాం, ఏం సిగ్నల్? మన అంబులెన్స్కి దారి ఇవ్వాలని సిగ్నల్. అలాగే ప్రతి సిగ్నల్కి మనం రెస్పాండ్ అవుతున్నాం. ప్రతి సిగ్నల్కి, ప్రతి వాయిస్కి మనం ఈ లోకంలో రెస్పాండ్ అవుతూ ఉన్నాం, ఎందుకంటే మనం అలవాటు పడ్డాం కాబట్టి. కానీ దేవుడు కూడా కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు. ఆ సిగ్నలే ఈ బూర ద్వారా అనేక సిగ్నల్స్ని దేవుడు అటు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు, ఇటు మనకు కూడా ఇస్తున్నాడు. ఈరోజు బైబిల్లో నుంచి లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకి మామూలుగా జనవరి నెలలో మనము న్యూ ఇయర్ జరుపుకుంటే, వాళ్ళు ఈ రోజుని న్యూ ఇయర్గా జరుపుకుంటారు. ఏ రోజుని? ఈ రోష్ హషానా అన్న పండుగ రోజుని న్యూ ఇయర్గా, కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. అంటే హీబ్రూ క్యాలెండర్ ప్రకారంగా 5779 అంటే 5779 సంవత్సరాలు ఇప్పటి వరకు యూదులు వాళ్ళు కొనియాడినట్లుగా, యూదులు వాళ్ళు జీవించినట్లుగా అది వాళ్ళు జరుపుకుంటారు. చాలా జాగ్రత్తగా వినండి, ఈ మెసేజ్ చాలా ప్రాముఖ్యమైంది. లేవికాండం 23వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు చూద్దాం. దీంట్లో మన ఆశీర్వాదం ఉంది. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము నీకు విశ్రాంతి దినము. చూడండి, 7వ నెలలో మొదటి దినము అంటే ఇది వాళ్ళకి 7వ నెల. ఎవరికి? ఇజ్రాయెల్ ప్రజలకి 7వ నెల మొదటి దినము, అది విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి, పరిశుద్ధ సంఘముగా కూడవలెను. చివరి దినాల్లో యేసయ్య ఎప్పుడైతే ఆ దేవదూత కడబూర ఊదుతుందో అప్పుడు పరిశుద్ధులని ఆయన సమకూర్చుకోవడానికి వస్తున్నాడు. ఎప్పుడైతే దేవదూత కడబూర ఊదుతుందో ఎవరి కోసం వస్తున్నాడు? పరిశుద్ధుల కోసం వస్తున్నాడు. పరిశుద్ధులని గ్యాదర్ చేయడానికి, సమకూర్చుకోవడానికి వస్తున్నాడు. అంటే జీవితాన్ని అర్పించుకోవడం అంటే ఏంటో తెలుసా? ఎవరో అన్నారు, క్రీస్తులో జీవించటము అంటే రోజు చనిపోవడం అని అర్థం. చాలామంది క్రీస్తులో జీవించాలనుకుంటారండి. వేరే వేరే రకాలని నేను సమాజంలో చూస్తాం. మనం కొందరు
అథీస్టులను చూస్తాం, అంటే ఏ దేవుడిని నమ్మని వారిని చూస్తాం. కొందరు వేరే వాళ్ళ ప్రార్థన మీద ఆధారపడే వాళ్ళని చూస్తాం. వాళ్ళు ప్రార్థన చేయరు, అమ్మ ప్రార్థన చేయండి అని అడుగుతారు. సో వీళ్ళ జీవితం అంతా వేరే వాళ్ళ ప్రార్థన మీద వాళ్ళు ఆధారపడతారని వాళ్ళు ప్రార్థన చేయరు. మూడో రకానికి చెందిన వాళ్ళు అవసరంలో ఉన్నప్పుడే ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే నిజంగా అవసరం ఉంటుందో నాకు అప్పుడే ప్రార్థన చేస్తాం, వేరే టైంలో నాకు దేవుడు అవసరం లేదు. కానీ నాలుగో రకానికి చెందిన వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. వీళ్ళు ఏంటో తెలుసా, అన్ని సమయాల్లో అన్ని వేళల్లో దేవుని మీద ఆధారపడతారు. దే విల్ డిపెండ్ ఆన్ గాడ్ ఆల్ టైమ్స్, గుడ్ టైమ్స్, బ్యాడ్ టైమ్స్. ఆమేన్. ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అంటున్నాం, బూరల పండుగ అంటున్నాం. అయితే దేవుడు మనకి ఒక సందేశం ఇవ్వడానికి ఒక సిగ్నల్ చేస్తూ ఉన్నాడు. నేను చెప్పాను సిగ్నల్ గురించి మాట్లాడుతున్నాం. బూరలు అంటే ఏం లేదు, దేవుడు ఓ సిగ్నల్ చేస్తున్నాడు. ఆ సిగ్నల్కి ఒక మీనింగ్ ఉంది. మీ డోర్ బెల్ ఎప్పుడైతే సిగ్నల్ కొడతామో, ఎలాగైతే మీకు డోర్ తీయాలో అర్థమవుతుందో, దేవదూత బూర ఊదినప్పుడు దేవుడు ఈ భూలోకంలో ఏదో చేయాలని ఆశపడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అందరికి ఎంతమంది తెలుసు పెంతెకోస్తు దినం? పెంతెకోస్తు దినాన దేవుడు పరిశుద్ధాత్మని కుమ్మరించక ముందు పెద్ద శబ్దము వాళ్ళు విన్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం. చూద్దాం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, ఏ సౌండ్, ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వాళ్ళు కూర్చున్న ఇల్లంతయు నిండారు. చూడండి, ధ్వని, ఒక గొప్ప ధ్వని విన్నారు. దే హర్డ్ ఎ సౌండ్. ఆ ధ్వని తర్వాత, ఆ సౌండ్ తర్వాతనే దేవుడు ఆత్మని ధారాళంగా వాళ్ళ మీద కుమ్మరించినట్లుగా బైబిల్లో రాయబడింది. ఆమేన్. సో గాడ్ మేక్స్ ఎ సిగ్నల్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్. ట్రైన్, మనం ట్రాక్ మీద ఉన్నాం అనుకోండి, ట్రైన్ వాడు మనల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటే ఏం చేస్తాడు? ట్రైన్ వాడు హార్న్ కొడతాడు. రోడ్డు మీద మనం అడ్డం వచ్చామనుకోండి, బస్సులు కానీ లారీ కానీ వెహికల్స్ కానీ ఏం చేస్తారు? హార్న్ కొడతారు. దానికి అర్థం ఏంటి? మనం తప్పుకోవాలని అర్థం. సో ప్రతి దానికి ఒక సిగ్నల్ ఉంది. సో దేవుడు చేసే ముందు ఈ సిగ్నల్స్ టు ద పీపుల్ సో దట్ దే మే అండర్స్టాండ్ దట్ ఈస్ హిస్ వర్క్. ఆయన పని అని, ఆయన క్రియ అని ప్రజలు అర్థం చేసుకోవాలని దేవుడు ఒక సిగ్నల్ ఇస్తాడు. ఆ సిగ్నల్ని మనం క్యాచ్ చేయాలి. హల్లెలూయా. చూడండి, ఈ పండుగ దేనికి ప్రాముఖ్యమైందంటే, ఈ పండుగకు ముందు చాలా మంది ఏం చేస్తారంటే, పండుగ ఒక రోజు ముందు, ఆ పండుగను చేసుకునే ముందు ఒక రోజు ముందు ఏం చేస్తారంటే, అందరూ క్షమాపణ కోసం ప్రార్థన చేస్తారు. దే మేక్ ప్రేయర్స్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఎందుకో తెలుసా? వాళ్ళ ఆత్మని పరిశీలించుకుంటారు. ఎందుకంటే ఆ సిగ్నల్ రాకముందు, ఆ దినము రాకముందు వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుంటారు. అందుకే మీకా గ్రంథంలో మాట చదువుతున్నాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18, 19 వచనాలు చూద్దాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. నిరంతరము కోపముంచడు. సో దే మేక్ ప్రేయర్స్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమాపణ కోసం ప్రార్థిస్తారు. మనం ఏమనుకుంటాం తెలుసా? చాలాసార్లు మనం మంచిగానే ఉన్నాం అనుకుంటాం. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ నెల చాలా ప్రాముఖ్యమైంది. యు మేక్ దిస్ ప్రేయర్స్ ఆఫ్ ఫర్గివ్నెస్. చాలా ప్రాముఖ్యమైన నెలలో ఉన్నాం. ఆ నెల ఏంటంటే తెలుసా? నీ జీవితాన్ని లోపల చూసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. వాక్యమనే అద్దంలో చూసుకుంటే మీరు నిజంగా మన జీవితం ఎలా ఉందో మనకు అగపడుతుంది. If you look at the mirror of the word of God, then you will know where you are. Where you are. Hallelujah. సో ఈ నెల, సో దయచేసి ఏం చేయండి తెలుసా? ఒకరోజు మీ లైఫ్ మీద ఒక్కసారి రిఫ్లెక్ట్ చేయండి. ఎలా ఉన్నారు? దేవుని యందు కరెక్ట్గానే నడుస్తున్నారా? దేవుని యందు ఆత్మీయంగా బాగానే ఉన్నారా? లేకపోతే ఏదైనా బలహీనతలో ఉన్నారా? ఒక్కసారి గమనించుకొని చెక్ చేసుకోండి. ఇది చాలా ప్రాముఖ్యమైన నెల. ఎందుకంటే అది క్లియర్గా అంది, మనకు ఆశీర్వాదం క్లియర్ కాదు. చూడండి, ఈ యొక్క నెల వాళ్ళు ఏం చేస్తారంటే, కొత్త సంవత్సరం స్టార్ట్ కాయే ముందు వాళ్ళు అంటే యాపిల్ ముక్కలు తీసుకొని వాళ్ళు ఆ యొక్క ఏమంటారు, తేనెలో అద్దుకొని తింటారు. ఎందుకంటే దేవుడు ఈ కొత్త సంవత్సరం అయినా మా విషాదాన్ని, మా బాధని అంతా మర్చిపోయి చాలా స్వీట్గా ఉంటుంది ఈ సంవత్సరం అని సాదృశ్యంగా పనిచేస్తారు. సో మన లైఫ్ స్వీట్గా ఉండాలంటే, మన జీవితం బాగుండాలంటే మనము వీ హ్యావ్ టు గో త్రూ ఏ ప్రాసెస్ కాల్డ్ రిఫ్లెక్టింగ్ అప్ అవర్ ఓన్ లైఫ్. ఫర్గివ్నెస్. దేవా, మనం అంతా కరెక్ట్గానే ఉంటాం. మీరు నిజంగా చెప్పండి,
లాస్ట్ ఎప్పుడు అడిగారు దేవుణ్ణి సారీ అని? వెన్ డిడ్ యూ ఆస్క్ గాడ్? పక్కన వాళ్ళు సారీ అడగడం, నేను దాని గురించి మాట్లాడలేదు. దేవుణ్ణి సారీ లాస్ట్ టైం ఎప్పుడు అడిగారు? ఐ థింక్ సమ్ డోంట్ రిమెంబర్, సమ్ రిమెంబర్. ఆమేన్. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ టెల్లింగ్ సారీ టు యువర్ ఓన్ గాడ్ ఫర్ యువర్ ఓన్ లైఫ్. ఆమేన్. అయితే చూడండి, ఇంకొక ట్రెడిషన్ ఉంది ఈ పండుగలో. అంటే ప్రతి పండుగ కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. అయితే ఈ పండుగకి ఈ పండుని తింటారు. పండు ఏం పండు అది? దానిమ్మ పండు. దానిమ్మ పండు ఎందుకు తింటారో తెలుసా? నాకు ఆశ్చర్యమైంది చదివినప్పుడు. ఎందుకు తింటారంటే, ఈ దానిమ్మ పండులో ఇజ్రాయెల్లో ఉండే దానిమ్మ పండులో సుమారు 613 విత్తనాలు ఉంటాయంట. 613 విత్తనాలు దేనికి సాదృశ్యం అంటే 613 మోషే చట్టానికి సాదృశ్యం. మనం అనుకుంటాం మోషే చట్టం కేవలం 10 ఆజ్ఞలు అనుకుంటాం. కాదు, మోషే చట్టం మొత్తం 613 ఆజ్ఞలకి సాదృశ్యంగా ఉండే ఈ పండుని వాళ్ళు తింటారు. ఆమేన్. సో ఈరోజు ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ చేస్తే యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ టుడే. దేవుడు మొదటిసారి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినప్పుడు ఒక భయంకరమైన శబ్దం వాళ్ళు విన్నారు. ఆ శబ్దం దేవుడే చేశాడు. ఆ శబ్దాన్ని విని అక్కడున్న ప్రజలంట హడలిపోయారంట. ఎందుకంటే అది దేవుని యొక్క శబ్దం కాబట్టి. ఇట్స్ ఎ వాయిస్ ఆఫ్ గాడ్. సో దే ట్రెంబల్డ్ ఫర్ దట్ వాయిస్ ఆఫ్ గాడ్. ఒకసారి చూద్దాం, నిర్గమకాండం 19వ అధ్యాయం 16వ వచనం. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణకిరి. దేవుని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సినాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. చూడండి, ఎప్పుడైతే యెహోవా ఆ సినాయి పర్వతం మీదకి వస్తున్నాడో ఒక గొప్ప ధ్వని, ఒక గొప్ప శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి అందరూ భయపడినట్టుగా చూస్తున్నాం. అండ్ ఆ భయపడటమే కాదండి, ఆ దేవుని సన్నిధి ఎంత గొప్పగా ఉండిందంటే ఆ ప్రజలు ఎవరు దరిదాపులోకి వెళ్ళలేకపోయారు. నోబడీ కుడ్ డేర్ ఈవెన్ టు గో నియర్ ద మౌంటైన్. ఆమేన్. మోషే ఒక్కడు ఆ దేవుణ్ణి కలుసుకోవడానికి, ముఖాముఖి కలుసుకోవడానికి ఆ సీనాయి పర్వతానికి వెళ్ళాడు. అంటే దేవుడు వచ్చే ముందు సిగ్నల్ చేశాడా లేదా? అంటే నా పాయింట్ గమనించండి, దేవుడు వచ్చే ముందు సిగ్నల్ చేశాడా లేదా? పెంతెకోస్తు రోజు ఆత్మని కుమ్మరించినప్పుడు దేవుడు సిగ్నల్ చేశాడా లేదా? ఎస్. ఆమేన్. ఈ బూరల పండుగ వాళ్ళు బూర ఊదుతున్నప్పుడల్లా దే రిమైండ్ గాడ్ మేక్స్ ఎ సిగ్నల్ అని. ఆమేన్. ఇది ఈ బూరల పండుగ రోజు ప్రతి ఒక్కరు, ఇజ్రాయెల్ అన్న ప్రతి ఒక్కరు కూడా ఈ బూరని ఊతారు. దీన్ని ఇంగ్లీష్లో షాఫర్ అనే మాట అంటారు. ఈ షాఫర్ అనేది నేను చెప్పినట్లుగా ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ which signifies, it has some spiritual significance. ఆ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే రిపెంట్ కాండి, మారు మనసు పొందండి, మీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. డాక్టర్ ఏం చేస్తాడు తెలుసా? మన డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తాడంటే మన గుండె మీద స్టెథోస్కోప్ పెట్టి గుండె గట్టిగా కొట్టుకుంటుందా లేదా, సరైన హార్ట్ బీట్ ఉందా లేదా అని చూస్తాడు. ఒకవేళ హార్ట్ బీట్ తక్కువ ఉంటే, హార్ట్ బీట్ ఎక్కువ ఉంటే వెంటనే డాక్టరు దాని రకంగా ట్రీట్ చేస్తాడు. ఈరోజు ఈ సిగ్నిఫికెన్స్ ఏంటంటే చూడండి, టు అవేకన్ గాడ్స్ పీపుల్ అవుట్ ఆఫ్ ద స్పిరిచువల్ స్లంబర్. కొంతమంది ఆత్మీయంగా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. ఇంకా దేవుడు చాలా రోజులు వస్తాడులే, ఇంకా పోయి హాయిగా బతుకుదాంలే, హాయిగా ఉందాంలే అన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ మేలుకోండి, వేకప్. ఆమేన్. ఒక వేకప్ కాల్ అన్నట్టు ఒక సిగ్నల్ ఈ యొక్క బూరల పండుగ. ఎప్పుడెప్పుడు ఈ బూరల పండుగని వాళ్ళు చేసుకునే వాళ్ళు పాత నిబంధన కాలంలో అని చూస్తే, మొట్టమొదటిగా న్యూ మూన్ వచ్చినప్పుడు ఆ బూరను ఊదేవాళ్ళు, సిగ్నల్ చేసేవాళ్ళు. ఇక కొత్త న్యూ మూన్ వచ్చిందని చెప్పి వాళ్ళు సిగ్నల్ చేసేవాళ్ళు. రెండవదిగా ఏదైనా మంచి ఏమంటారు సంతోష సమయం ఉన్నప్పుడు, వెన్ దేర్ వాజ్ అ జాయ్ఫుల్ సీజన్, అప్పుడు ఆ బూరను ఊదేవాళ్ళు. దాని తర్వాత అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి దయచేసి, ప్రతి ఒక్కటికి చాలా ప్రాముఖ్యత ఉంది. సో అంత ఈజీగా కొట్టేయడానికి లేదు. దాని తర్వాత టు ప్రొక్లెయిమ్ లిబర్టీ టు క్యాప్టివ్స్. ఎప్పుడైతే బందీలుగా, ఉదాహరణకి ఇజ్రాయెల్ ప్రజలు 70 సంవత్సరాలు వాళ్ళు బందీలుగా ఉన్నారు. సో వాళ్ళ బానిసత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు బూరను ఊదేవాళ్ళు. టు హెయిల్ ఎ కింగ్ ఎట్ హిస్ కొరోనేషన్. అంటే ఒక రాజు ఆ రాజ్యం మీద
స్థిరపడ్డప్పుడు, ఆయన ఆ రాజుగా ప్రకటించబడ్డప్పుడు, ఆ రాజు రాజ్యానికి ప్రకటించబడ్డప్పుడు ఆయన ఈ బూరల్ని ఊదేవాళ్ళు. ఎప్పుడైనా దేవుడు ఒకవేళ తీర్పును ప్రకటించాలనుకున్నాను అనుకోండి, when God proclaims judgment, తీర్పు తీర్చినప్పుడు ఈ బూరని పాత నిబంధన కాలంలో ఊదేవాళ్ళు. దాని తర్వాత చాలాసార్లు మనం పాత నిబంధన కాలం చూస్తాం, యెహోషువ లైఫ్లో చూస్తాం, గిదియోన్ లైఫ్లో చూస్తాం, చాలా వాళ్ళు చూస్తాం. ఎప్పుడైతే ఈ యొక్క సైనికులందరూ కూడా యుద్ధానికి వెళ్తున్నారో అప్పుడు కూడా బూరని వాళ్ళు ఊదినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. టు సౌండ్ అన్ అలామ్, ఎప్పుడంటే డేంజర్, సిచ్యువేషన్ డేంజర్గా ఉంది, జాగ్రత్త, రెడీగా ఉండండి, జాగ్రత్త అని అలామింగ్ ఉన్నప్పుడు, అంటే సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, సిగ్నల్ ఫాలో అవుతారు క్రైస్తవులు తప్ప. ప్రతి ఒక్కరికి ఒక సిగ్నల్ ఉంది, అంటే వాళ్ళకి అది భక్తితో కూడుకుంది. కానీ దేవుడు కూడా ఒక సిగ్నల్ ఉంది అనే మాటను చెప్తా ఉన్నాను. మనకు కూడా కొన్ని సిగ్నల్ చేస్తున్నాడు, ఆ సిగ్నల్ని మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. టు కాల్ ఎ సేక్రెడ్ అసెంబ్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఫాస్టింగ్, ఎప్పుడైతే చూడండి ఇజ్రా ప్రవక్త బూరను ఊది అందరినీ కూడా ఒక దగ్గర చేర్చి ఆయన ఉపవాసంలో ఉండండి అని ప్రకటించిన రోజు ఉంది. ఆమేన్. టు కన్ఫ్యూజ్ ద ఎనిమీ క్యాంప్, టు డ్రా గాడ్స్ అటెన్షన్, ఇవన్నీ విషయాలను బట్టి ఆ యొక్క బూరని ఊదేవాళ్ళు. చూడండి ఏ కాలం అని చెప్పాను నేను, దేనికోసం ఈ బూర ఊదేవాళ్ళు? మొదటగా ఏంది, ఏం చేసేవాళ్ళు? ఈ యొక్క దినాన్ని ఎంటర్ కాకముందు 2 విషయాలు ఖచ్చితంగా చేయాలి. ఒకటి, దేవుడి నుంచి క్షమాపణ పొందుకోవాలి. 2, మారు మనసు కలగాలి. అందుకే యావేల్ ప్రవక్త ఈ మాట అంటాడు, టేర్ యువర్ హార్ట్ నాట్ యువర్ గార్మెంట్స్, అంటే నీ హృదయాన్ని పరిశీలించుకో. మనం చాలా మంది ఆశీర్వాదం కావాలనుకుంటాం, కానీ ఆశీర్వాదం ముందు మన జీవితాన్ని మనం ఒకసారి చూసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. ఒకసారి యావేల్ గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. సియోను కొండ మీద బాకా ఊదిడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు, యెహోవా దినము వచ్చుచున్నదనియు, ఆ దేవుని దినము చాలా భయంకరంగా ఉంటుందని చెప్తున్నాడు యావేల్. 13వ వచనం చదువుదాం అక్కడే. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని, మీ వస్త్రములను కాక మీ హృదయములను చించుకోండి. టేర్ నాట్ యువర్ గార్మెంట్స్ బట్ టేర్ యువర్ హార్ట్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ నెల 2 చాలా ఆశీర్వాదాలకు వెళ్ళాలంటే 2 విషయాలు ఖచ్చితంగా చేయాలి. ఒకటి, మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి, మన ఆత్మీయ జీవితంలో మేలుకొల్పు కలగాలి. 2వ విషయం, వి షుడ్ రిటర్న్ బ్యాక్ టు గాడ్. యావేల్ అంటున్నాడు, టేర్ నాట్ యువర్ గార్మెంట్స్, నీ వస్త్రములు చింపుకోవడం కాదు, నీ హృదయాన్ని చింపుకోండి అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వాదంలోకి వద్దాం. ఈ 2 జరిగిన తర్వాత ఈ మొట్టమొదటిగా ఈ బూరలు మామూలుగా మీరు చూసారు, పెద్ద బూరలు, అవునా? ఇప్పటివరకు ఏం చూశారు? షాఫర్లు అన్నీ కూడా పెద్దగా ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఒక చిన్న బూరను కూడా ఊదుతారు, అంటే అది ఒక మేక కొమ్ముతో ఊదుతారు. అది దేనికి సాదృశ్యం అంటే ఇట్ సింబలైజెస్ గాడ్స్ మర్సీ. ఆమేన్. ఉదాహరణకి ఇజ్రాయెల్ ప్రజలు అందరూ ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. ఎప్పుడైతే ఒక గొర్రెపిల్లని వధించి వాళ్ళ రక్తాన్ని వాళ్ళ ఇండ్ల గుమ్మం మీద ఉంచుకున్నారో, ఆ మరణదూతకి ఏమర్థమైంది? వీళ్ళు దేవుని బిడ్డలు అని అర్థమైంది. అందుకే ఆ మరణదూత ఏమైంది, ఏం చేసింది? దాటి వెళ్ళింది. దాన్ని ఏమంటారు తెలుసా? పాస్కా, పాస్ ఓవర్. పాస్ ఓవర్ అంటే ఏంటో తెలుసా? దాటి వెళ్ళడం అని అర్థం. అంటే దానికి ఏమర్థమైంది? మరణదూతకి ఏమర్థమైంది? నేను ఈ బిడ్డని ముట్టుకోవడానికి వీల్లేదు, నేను దాటి వెళ్ళాలి అని అర్థమైంది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సింబాలిక్ థింగ్. ప్రతి ఒక్కటి కూడా సిగ్నల్ చేస్తాడు. అందుకే దాని ప్రకారంగా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆది కాండంలో మనకు తెలుసు, అబ్రహాము ఇస్సాకుని బలించడానికి వెళ్ళాడు. అబ్రహాము ఇస్సాకుని బలించడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడు? అబ్రహాము, నీ కొడుకొద్దు, నేను గొర్రెపిల్లని ఇస్తా అన్నాడు. గొర్రెపిల్లని ఇచ్చాడు. సో అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఆ గొర్రెపిల్లను వధించాడు. కానీ ఆ గొర్రెపిల్ల మామూలుగా చూడండి, ఆ కొమ్ములు అలా ఉంటాయి, ఆ కొమ్మును తీసుకున్నాడు. ఆ యొక్క దాని గొర్రెపిల్ల కొమ్మును తీసుకొని దాన్ని ఒక బూరగా ఊదాడంట. బూరగా ఊది ప్రజలందరికీ ఏం చెప్పాడంటే, ప్రజలందరికీ ఆ రోజు ఏం చాటి చెప్పాడంటే, ఓ ప్రజలారా, మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? నీ దేవుడు జెహోవా జైరా అయి ఉన్నాడు. ఏమని చాటి చెప్పాడు?
నీ దేవుడు యెహోవా జైరా అంటే సమకూర్చేవాడిగా ఆయన ఉన్నాడు అని దేవుడు చెప్పాడు. మెసేజ్ ఈస్, ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్గివ్నెస్, ఒకవేళ మారు మనసు కలిగి ఉండి దేవుడి నుంచి క్షమాపణ పొందుకుంటే నీ కుటుంబాల్లో, నీ జీవితంలో దేవుడు అన్ని విషయాల్లో సమకూర్చేవాడిగా ఉంటాడు. ఆమేన్. దేవుడు సమకూర్చేవాడిగా ఉంటాడు. ఆ బూరను ఊదుతూ ఆ ఇజ్రాయెల్ ప్రజలకి బైబిల్లో రాసలేదు, కానీ వాళ్ళు ఆ చిన్న బూరని అబ్రహాముకి దేవుడు సమకూర్చాడు అని జ్ఞాపకం చేసుకోవడానికి ఆ చిన్న కొమ్మును తీసుకొని ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఊతారంట. ఇట్ సింబలైజెస్ గాడ్స్ మర్సీ అండ్ గాడ్స్ ప్రొవిజన్ ఫర్ దెమ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కుడి చేతి పైకెత్తి చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ నెల నీ సమకూర్పు నా కుటుంబంలో, నా జీవితంలో ఉండునుగాక. నాకేదైతే కొదవగా ఉందో ఆ విషయాలన్నిటిలో కూడా నీ పండుగ సందర్భంగా నాకు సమకూర్పు ఉండునుగాక. యెహోవా జైరా అయి నాకు సమకూర్చే దేవుడవై అన్నీ సమకూర్చబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, అదే క్రమంలో అక్కడ అబ్రహాముని ఆ గొర్రె పిల్లని సమర్పించడానికి దేవుడు ఒప్పుకోలేదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? రోమీలకు రాసిన లేఖ ప్రకారంగా తన సొంత కొడుకు, he did not spare the life of his own son Yeshua but gave it up in order that our books may be written in the book of life. Amen. అంటే ఏం చేశాడు తెలుసా? దేవుడు ఆ గొర్రె పిల్లని అబ్రహాము ద్వారా వధించడానికి ఒప్పుకోలేదు. కానీ దేవుడు ఈ పండుగ సందర్భంగా ఏం గుర్తు చేస్తున్నాడంటే, ఆ గొర్రె పిల్లని వధించడానికి నేను ఒప్పుకోలేదు, కానీ నా గొర్రె పిల్లని అంటే నా కుమారుని నేను వధించాను. ఎందుకో తెలుసా? మీ పేర్లు జీవ గ్రంథంలో ఉండటానికి. ఆమేన్, హల్లెలూయా. మన పేర్లు జీవ గ్రంథంలో ఉండటానికి దేవుడు నిర్ణయించాడు. సో ఇట్స్ ఎ టైమ్ టు థ్యాంక్ గాడ్. మనం యేసు ప్రభు నమ్మినప్పుడు ఇది ఎలాంటి సమయం అంటే, ప్రభువా నా పేరు జీవ గ్రంథంలో ఉంచినందులకు నీకు వందనాలు. ఆమేన్. ఇట్ రిమైండ్స్ us the lamb's book of life. ఈ పండుగ ఏం గుర్తు చేస్తుందంటే ఏం తెలుసా? మనకి దేవుడు జీవ గ్రంథంలో మన పేరుని లిఖించిన విషయాన్ని గుర్తు చేస్తుంది. నథింగ్ ఇంప్యూర్ విల్ ఎవర్ ఎంటర్ ఇంటు ఇట్, నార్ ఎనీవన్ who does what is shameful or deceitful, but only those names who are written in Lamb's book of life. మీరు ఆ కొటేషన్లు అన్నీ చదువుకోండి ఇంటికెళ్ళి. ఆ కొటేషన్లంతా కూడా ఒకటే చెప్తుంది, నువ్వు క్రైస్తవుడు అయితే ఖచ్చితంగా నీ పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకో అని ఒక సిగ్నల్ ఏంటో తెలుసా? 3-4 సిగ్నల్. ఒకటి, నువ్వు దేవుడి దగ్గర క్షమాపణ పొందుకోవాలని సిగ్నల్. రెండవ సిగ్నల్ ఏంటి తెలుసా? రెండో సిగ్నల్ ఏంటి? నువ్వు మారు మనసు పొంది దేవుడి వైపు తిరగాలని సిగ్నల్. 4వ సిగ్నల్ ఏం తెలుసా? నీ పేరు జీవ గ్రంథంలో ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంత చేసి లోకమంతా సంపాదించి నీ ఆత్మను కోల్పోతే లాభం ఏంటి అనే మాటను మనం ఎలా చదువుతామో, యూ మట్ హావ్ డన్ సో మెనీ సాక్రిఫైసెస్, యూ మట్ హావ్ డన్ సో మెనీ ప్రేయర్స్, but still if your name is missing in the book of life, then there is no use. Hallelujah, hallelujah, hallelujah. Shafar resembles victory. Shafar resembles victory. Shafar అంటే మళ్ళీ బూర. ఎప్పుడు చెప్పండి విజయం ఎప్పుడు వచ్చింది చెప్పండి? పాత నిబంధన కాలంలో చాలాసార్లు ఈ బూర ఊదినప్పుడు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఈ నెల, ఈ పండుగ సాదృశ్యం ఎందుకు చెప్తున్నా తెలుసా? when you know this, ఇది తెలిస్తే మీ జీవితంలో ఈ ఆశీర్వాదాలు వస్తాయి. ఒక ఆశీర్వాదం గురించి విన్నాం. 3 హెచ్చరికలు ఉన్నాయి మనకి, 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. 3 హెచ్చరికలు ఏంటి? ఒకటి, మనము దేవుడి దగ్గర క్షమాపణ పొందుకోవాలని, మనం మారు మనసు పొందుకోవాలని. 3, మన పేరు జీవ గ్రంథంలో ఉందో లేదో పరిశీలించుకోవాలని. ఒక ఆశీర్వాదం చెప్పాను. ఆశీర్వాదం ఏంటి? దేవుడు మనకి సమకూర్చేవాడిగా ఉంటాడు. హీ విల్ బి ఎ ప్రొవైడర్ ఇఫ్ యు ఆర్ ట్రస్టింగ్ ఇన్ గాడ్. రెండవదిగా విజయాలు ఇస్తాడు దేవుడు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఎప్పుడెప్పుడైతే ఈ బూర దేవుడు చెప్పినట్లు ఊదారో వాళ్ళు విజయాలు వచ్చినట్టుగా చూస్తున్నాం. ఒకసారి ఈ మాటను చూద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం. యెహోషువ
ఆ ఎరికో గోడల దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఆ ఎరికో గోడల దగ్గరికి వెళ్ళినప్పుడు యెహోషువ దేవుడు చెప్పినట్లుగా ఆ బూరలు ఊదినప్పుడు ఆ ఎరికో గోడలంతా కూడా కూలిపోవడం మనం చూస్తున్నాం. ఆ ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు విజయాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. సో a trumpet resembles victory. Amen. యాజకులు బూర ఊదినప్పుడు ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వనిని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. హల్లెలూయా. ఈ పండుగ మన విజయానికి సాదృశ్యంగా ఉండబోతుంది. ఎలాగైతే వాళ్ళు బూర ఊదినప్పుడు వాళ్ళకి విజయం తీసుకొచ్చిందో, ఈ రోష్ హషానా అనే పండుగ, ఈ బూరల పండుగ, ఈ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ బ్రింగ్స్ విక్టరీ టు గాడ్స్ పీపుల్. మీరు ఎక్కడెక్కడ అపజయాలు పొందారో నాకు తెలియదు, ఇన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడ అపజయాలు పొందారో నాకు తెలియదు. కానీ దేవుని ఈ పండుగ గురించి మనకు తెలుసు కాబట్టి, ఈ పండుగ విజయాన్ని సూచిస్తుంది కాబట్టి, బూర సిగ్నల్ చేస్తుంది కాబట్టి, వీఆర్ గోయింగ్ టు బి విక్టోరియస్ ఇన్ అవర్ లైఫ్. ఆమేన్. హల్లెలూయా. అందుకే రోమీలకు రాసిన లేఖలో మాట ఉంటుంది, వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్, వీఆర్ మోర్ దెన్, అత్యధిక విజయము పొందిన వారమై మనం ఉంటామనే మాట అక్కడ చదువుతా ఉన్నాం. సో దిస్ ఫీస్ట్ ఆఫ్ ద లార్డ్, ఇజ్రాయెల్ పండుగ కాదండి, ఇది దేవుని పండుగ. ఎప్పటి వరకు మనం జరుపుకోవాలి, ఎప్పటి వరకు సిగ్నల్ ఉంటుందంటే, ఇది యేసు ప్రభు రెండో రాకడ వచ్చినంత వరకు ఈ పండుగను జరుపుకుంటూనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చిన్న ప్రార్థన చేద్దాం. కుడి చేతి పైకెత్తి ప్రార్థన చేద్దాం. మీ అపజయాలను జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ మీరు ఓడిపోయారు, ఎక్కడ మీకు అపజయాలు కలిగాయి, ఎక్కడ మీరు విఫలమయ్యారు, వేర్ యు ఆర్ ఎ ఫెయిలియర్, గాడ్ విల్ టర్న్ ఇన్ టు ఎ సక్సెస్. ఎక్కడ మీరు అపజయాలు పొందుకున్నారో అక్కడ జయం పొందుకుంటారు. దేవుని అడుగుదాం, అయ్యా ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలకి ఎలాగైతే జయం ఇచ్చావో, ఆ రోజు యెహోషువాకి ఎలాగైతే జయం ఇచ్చావో, ఎక్కడెక్కడ నేను అపజయాలు గుండా వెళ్ళానో అక్కడ నేను జయం పొందుకునే కృప నీవు. లార్డ్, wherever I have been a failure, I shall be victorious. Lord, wherever I have experienced defeat, I shall be a blessing. అయ్యా, ఈ బిడ్డలందరూ కుడి చేతులెత్తి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు నాయన, let him have the victorious life. అత్యధిక విజయం పొందేవారై ఉందురుగాక, వాళ్ళ జీవితంలో విజయాలు చూతురుగాక నాయన. Let them see victory in their life. Victory is not because they are worthy, Lord. Victory because the battle belongs to you. యుద్ధము నీది కనుక నాయన వాళ్ళు విజయము పొందుదురుగాక. Every obstacle which is blocking their victory be destroyed in the name of Jesus. ప్రతి అడ్డంకు తొలగిపోవును గాక. వాళ్ళు విజయవంతంగా వాళ్ళ జీవితం జీవింతురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దానికి పేరేంటో తెలుసా అండి? యెహోవా నిస్సి, యెహోవా నిస్సి. ఆమేన్, ఆమేన్. ఈ బూర ఊదినప్పుడల్లా రెండు విషయాలు జ్ఞాపకం వస్తాయి. మొదటగా ఏం జ్ఞాపకం వస్తుంది? యెహోవా జైరా అని జ్ఞాపకం వస్తుంది. ఈ బూర ఊదినప్పుడల్లా ఇంకో విషయం జ్ఞాపకం వస్తుంది, యెహోవా నిస్సి అని జ్ఞాపకం వస్తుంది. నాకు విజయం ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మే గాడ్, మే యెహోవా నిస్సి గివ్ యూ విక్టరీ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ కూడా గిద్యోనికి కూడా దేవుడు ఆ యొక్క విజయాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం, వాళ్ళు బూరలు ఊదినప్పుడు గిద్యోనికి విజయాన్ని ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. 7వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఆ 300 మంది బూరలు ఏముదారు? వీళ్ళు ఎవరో తెలుసా అండి? మీరు ఆ అధ్యాయం చదువుకోండి. ఎవరో తెలుసా? గిద్యోను మిదానీల మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. అయితే గిద్యోన్ దగ్గర ఎంతమంది ఉన్నారంటే, ఎంతమంది ఉన్నారమ్మా? 32,000 మంది ఉన్నారు. అయితే ఈ 32,000 మంది ఉన్నప్పటికీ గిద్యోను భయపడతా ఉన్నాడు. అయ్యో, ఈ 32,000 మంది మీద నేను విజయం సాధించగలుగుతానా అని భయపడతా ఉన్నాడు. దేవుడు అన్నాడు, 32,000 అవసరం లేదు గిద్యోను, 300 చాలు. హల్లెలూయా. ఎందుకంటే యుద్ధము చేసేవాడని నేను కనుక 32,000 మంది అవసరం లేదు. నువ్వు 32,000 ఉంటేనే భయపడుతున్నావు, కానీ 300 మంది చాలు. ఈ 300 మంది ఏం చేయట్లేదు,
కత్తులు బడిసలు తీసుకొని పోవాలిగా వీళ్ళు. ఏం చేయాలి వీళ్ళు యుద్ధం గెలవాలంటే? కానీ బూరలు ఊదుతున్నారు. హల్లెలూయా. అంటే దే ఆర్ సిగ్నలింగ్ టు ద ఎనిమీ క్యాంప్ దట్ ఇట్ ఈస్ ద బ్యాటిల్ విచ్ బిలాంగ్స్ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కష్టమైన ప్రశ్న అడుగుతాను, చెప్తారా? దేవుని మీద యుద్ధము చేసి గెలిచిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. హల్లెలూయా. There is nobody who has won a war against God. హల్లెలూయా. బూరా అది సింపులే కావచ్చు, కానీ ఇట్ సిగ్నల్స్ దట్ గాడ్ ఈజ్ ఇన్ ద బ్యాటిల్. ఇట్ సిగ్నల్స్ దట్ గాడ్ ఈజ్ ఇన్ ద బ్యాటిల్. దేవుడే, యెహోవా ఆ యుద్ధము చేస్తున్నాడని వాళ్ళకి సిగ్నల్ అది. మీకు తెలుసా? టైం ఉన్నప్పుడు 1 సాముయేలు గ్రంథం 4వ అధ్యాయం చదువుకోండి. ఇజ్రాయేలు ఫిలిస్టీలు ఇద్దరు ఉంటారు. ఆ మందసం పెట్టెను తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పెద్ద శబ్దం చేస్తారు. ఆ శబ్దానికే ఫిలిస్టీన్లో భయం మొదలవుతుంది. ఆమేన్, హల్లెలూయా. సో మనం చాలా పోరాటాలు పోరాడుతుంటాం, కానీ ఎప్పుడైతే దేవుడు మన పక్షాన పోరాడతారో మన ఏ యుద్ధాన్ని కూడా మనం ఓడిపోం. ఆమేన్. ఈ బూర ఇంకా ఏం సూచిస్తుందంటే, ఈ బూర తీర్పుని సూచిస్తుంది. ఎవరికి తీర్పును తెలుసా? ఎవరైతే దేవుని లెక్క చేయకుండా లోకానుసారులై వాళ్ళ ఇష్టానుసారంగా జీవించే వాళ్ళుంటే ఈ బూర వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక చేస్తుంది. ఓ భక్తిహీనులారా, ఓ లోకంలో జీవించే వాళ్ళారా, జాగ్రత్త, దేవుని తీర్పు ఒకటి ఉంది. ఆ తీర్పు దినాన భయంకరమైన విషయాలు జరుగుతాయి అని ఒక హెచ్చరికని అది చేస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఈ బూర ఆశీర్వాదానే కాదు, ఒకవైపు ఈ బూర విజయాన్ని ఇస్తుంది దేవుని బిడ్డలకి, కానీ భక్తిహీనులకి అది తీర్పుని సూచిస్తూ ఉంది. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడును. ఏం చేస్తుంది? ఆ దూత బూర ఊదినప్పుడు అగ్నితో మిళితమైన వడగండ్లు మా ప్రజల మీద పడి నాశనం చేస్తూ ఉన్నాయి. సో బూర ఈజ్ ప్రొక్లైమింగ్, డిక్లేరింగ్. ఎవరో తెలుసా? వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎవరి మీద తీర్పు వస్తుంది తెలుసా? నాస్తికుల మీద తీర్పు వస్తుంది. దాని తర్వాత నామమాత్రపు క్రైస్తవుల మీద తీర్పు వస్తుంది. దాని తర్వాత ఇజ్రాయెల్ దేశంలో క్రీస్తుని నమ్మని వాళ్ళ మీద తీర్పు వస్తుంది. 4 రకాల కేటగిరీస్ మీద తీర్పు. ఫస్ట్ నాస్తికుల మీద, ఏ దేవుని నమ్మని వారి మీద తీర్పు. 3 నామమాత్రపు క్రైస్తవుల మీద తీర్పు. 4 ఇజ్రాయెల్ దేశంలో యేసుక్రీస్తుని నమ్మని వారికి తీర్పు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనకు కూడా ఒక బూర ఉందండి. ఈ బూర కోసమే, ఈ సిగ్నల్ కోసమే మనం రెడీగా ఉన్నాం. అంటే ఈ బూరల పండుగ, ఈ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, ఈ రోషేషన ఏమని సూచిస్తుందంటే, దేవుని సౌండ్ను ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఆ సౌండ్ ఏంటో తెలుసా? ఈ బూర. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు దేవుడంట ఆ సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు ఆ పెద్ద ధ్వని శబ్దం విన్నప్పుడు భయపడ్డారంట. ఎవరు కూడా ఆ కొండ దగ్గరికి వెళ్ళలేకపోయారంట. దేవుడు అన్నాడు, ఈ బూరల పండుగ జరుపుకుంటూ ప్రజలందరికీ ఒక రిమైండ్ చేస్తా ఉన్నాడు. ఈ కడుబూర దేవదూత ఊదినప్పుడు నా ప్రజలందరినీ, ఇందాక చెప్పాను, ఏం చెప్పాడు? పరిశుద్ధులను ఆయన ఏం చేస్తారంట? సమకూర్చుకుంటాడు. ఆమేన్. సో ఈ కడుబూర దేవదూత ఊదినప్పుడు తన పరిశుద్ధులని ఆయన సమకూర్చుకుంటాడు అనే సిగ్నల్ ఆయన ఇస్తా ఉన్నాడు. 1 తెస్సలోనికీ రాసిన లేఖ 4వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చి. ఎలా వస్తారంటే ప్రభు? ఆ సిగ్నల్ని గుర్తించండి అని చెప్తున్నాను. ఏ బూర అంటే అది? ఎవరు బూర? అది ఇజ్రాయెల్ ప్రజల బూర కాదు. అది ఇజ్రాయెల్ ప్రజల బూర కాదు. అది లేకపోతే ఎక్కడో దేవుని బూర. It's a trumpet of God. It's a trumpet of God where God signals awake. Hallelujah, hallelujah. ఆ బూర వినగానే ఒక మాట ఉంటుంది. మళ్ళీ ఆ బూరని ఎలా వినగలుగుతాను బ్రదర్? ఆ ప్రధాన దూత శబ్దం ఎలా వినగలుగుతాను? ఆ దేవుని బూర సౌండ్ నేను ఎలా వినగలుగుతాను అని మీరు అడిగితే ఒకటే సమాధానం, స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే, నా గొర్రెలు. ఒకవేళ మీరు ఆయన గొర్రెలైతే మీరు ఆయన స్వరాన్ని వింటారు. ఒకవేళ మీరు ఆయన గొర్రెలు కాకపోతే ఆయన స్వరాన్ని వినరు. ఆ దేవుని బూర మీకు వినపడలేదు అంటే
దాని అర్థం ఏంటంటే మీరు ఇక్కడే ఉండిపోతారు అని అర్థం. వినపడింది అంటే మీరు దేవుని గొర్రెలు అని అర్థం, మీరు సంఘం మీద ఎత్తబడతారు అని అర్థం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఈ బూర ఏమని సూచిస్తుంది అంటే రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకానికి రెండవ రాకడలో తన పాదము మోపడాన్ని సూచిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం చదువుదాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. రాజులకి రాజుగా, ప్రభువులకి ప్రభువుగా దేవుడు ఈ భూలోకానికి రావడము ఆ బూర సూచిస్తుంది. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము, మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును, ఆయన యుగ యుగముల వరకు ఏలునెను. ఆ బూర ఏం సూచిస్తుంది తెలుసా? ఇక రాజులకి రాజుగా ఆ క్రీస్తు తన రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని సూచిస్తుంది. దట్ విల్ బి ద లాస్ట్, దట్ విల్ బి ద లాస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. యావేల్ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. చివరిగా ఆ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అనే మాటని యావేల్ రాస్తా ఉన్నాడు. సియోను కొండ మీద బాకా ఊదిడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు, యెహోవా దినము వచ్చుచున్నదనియు, అది సమీపమైనయను. అది సమీపం. యెహోవా, చూడండి ఎవరి దినం అది? యెహోవా. ఎప్పుడు వస్తుంది అది? అది సమీపముగా ఉన్నదనియు దేశ నివాసులందరూ వణకుదురుగాక, వణకదురుగాక. ఆ బూర శబ్దంలో. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ పండుగ మొత్తం 7 పండుగలు ఇజ్రాయెల్లో. కానీ రోష్ హషానా, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అనేది, బూరల పండుగ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ బూరల పండుగ మనల్ని కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంటుంది, కొన్ని ఆశీర్వాదాలు కూడా తీసుకొని వస్తుంటుంది. హెచ్చరిక ఏంటంటే మొట్టమొదటిగా మనం మారు మనస్సు పొందాలి, దేవుడి దగ్గర నుంచి క్షమాపణ పొందుకోవాలి. మూడవదిగా ఆ జీవ గ్రంథంలో మన పేరు ఉందా లేదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆశీర్వాదం ఏంటంటే మనకి దేవుడు సమకూర్చేవాడిగా ఉంటాడు, యెహోవా జాయరా అయి ఉంటాడు. ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే ఆయన యందు ఉంటే ఆయన మనకి విజయాలు ఇచ్చేవాడిగా ఉంటాడు. ఆ బూర విజయానికి సూచిస్తుంది. ఇట్ సింబలైజెస్ విక్టరీ. యెహోషువాకి ఆ బూర ఊదినప్పుడు విజయం వచ్చినట్లుగా, గిదియోను సైన్యానికి ఆ బూర ఊదినప్పుడు విజయం వచ్చినట్లుగా ఆ బూర సూచిస్తుంది. మూడవదిగా ఆ బూర మనల్కి మేలుకొల్పును దయచేస్తుంది. ఎందుకంటే 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ఆ ఊదినప్పుడు మొదట క్రీస్తునందు నిద్రించిన వాళ్ళు లేస్తారు. ఆయన పట్ల భయభక్తులు ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్తారు. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా వేరు వేరు సంఘాల్లో ఉన్నారు. యూఆర్ ఇన్ డిఫరెంట్ డినామినేషన్స్. కానీ నేను ఎప్పుడూ మాట చెప్తా ఉంటాను, డినామినేషన్ ఈజ్ అ వర్క్ ఆఫ్ మ్యాన్, చర్చ్ ఈజ్ అ వర్క్ ఆఫ్ గాడ్. సో మనము ఏ డినామినేషన్లో ఉన్నామనేది ముఖ్యం కాదు, కానీ మనము ఎత్తబడే సంఘంలో ఉన్నామా అన్నదే చాలా ప్రాముఖ్యమైంది. ఆమేన్. ఆ ఎత్తబడే సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ఒక కృప ఉంటుంది. ఆ సిగ్నల్ చేసినప్పుడు దేవుడు ఆ బూర ఊదినప్పుడు నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అన్న మాట మన జీవితంలో నెరవేరుతుంది. ఆ స్వరం ఎవరు వింటారో తెలుసా అండి? ఈవెన్ క్రీస్తునందు నిద్రించిన ప్రతి క్రైస్తవుడు చనిపోయినప్పటికీ ఆయన స్వరం వింటాయి. ఎవరు వింటారు? ఎవరు క్రీస్తునందు నిద్రించిన చనిపోయిన వాళ్ళు కూడా ఆయన స్వరాన్ని వింటారు. మా మాట చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. నిద్రించిన వాళ్ళ సైతము ఆయన ఆ యొక్క శబ్దాన్ని వింటారు అనే మాట రాయబడింది. ఎస్, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు వాళ్ళు నిత్య జీవము గలవాడు. చాలా దగ్గరండి. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళ పేరు జీవ గ్రంథంలో లిఖించబడుతుంది. ఎవరైతే క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసం ఉంటుందో వాళ్ళు నిత్య జీవానికి వారసులుగా ఉంటారు. వాడు తీర్పులోనికి రాక. ఎవరు రాడు తీర్పులోకి?
ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉంటాడో వాడు తీర్పులోకి రాడు, వాడు మరణములో నుంచి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము ఆపండి అక్కడ. ఎవరు వింటారంట? మృతులు దేవుని కుమారుని శబ్దము వినేదరు. ఎస్, ఈవెన్ యు డై, యు బిలాంగ్ టు క్రైస్ట్. ఆయన శబ్దం ఇచ్చినప్పుడు, ఆయన సిగ్నల్ ఇచ్చినప్పుడు, ప్రధాన దూత బూర ఊదినప్పుడు సజీవంగా ఉన్న వాళ్ళు వింటారు, క్రీస్తునందు నిద్రించిన వాళ్ళు కూడా వింటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా, కంప్లీట్ చేయండి అది. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి అది ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇఫ్ యు లిసన్ దెన్ యు విల్ లివ్. హల్లెలూయా. ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ గివ్స్ us a సిగ్నల్. ఒకటి హెచ్చరిక చేస్తుంది, అమ్మ ఒక తీర్పు కూడా ఉంది, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తూ ఉంది. మారు మనసు పొందండి అని హెచ్చరిక చేస్తూ ఉంది. దేవుడి దగ్గర క్షమాపణ పొందుకోండి అని హెచ్చరిక చేస్తూ ఉంది. ఇంకోవైపు అదే పండుగ నీకు విజయం ఉంది. ఆ క్రీస్తు నడిస్తే నువ్వు నీ పక్షాన పోరాడే దేవుడిగా ఉంటాడు. ఆ క్రీస్తు నడిస్తే నీకు సమకూర్చే వాడిగా ఉంటాడు. జెహోవా జైరాగా ఉంటాడు, జెహోవా నిస్సిగా ఉంటాడు అని సూచిస్తుంది. ఇట్ సిగ్నిఫైస్ విక్టరీ, ఇట్ సిగ్నిఫైస్ ప్రొవిజన్. ఆమేన్. తండ్రి వందనాలు, నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఈ పండుగ ఒకవేళ మనము ఒక సూచన చేస్తూ ఉంది, మారు మనసు కలగండి. ఎక్కడ పడిపోయారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుడి దగ్గర క్షమాపణ ఉంది, క్షమాపణ పొందుకోండి. ఇంకో హెచ్చరిక, తీర్పు ఉంది అనే హెచ్చరిక. కానీ క్రీస్తునందు నిండైన విశ్వాసం ఉన్నవాడు, మరణంలో నుంచి జీవానికి దాటినవాడు, వాళ్ళు విశ్వాసం ఉన్నవాడు, మరణం నుంచి జీవంలోకి దాటినవాడు, అపజయాన్ని నుంచి జయానికి దాటినవాడు, కొరత నుంచి సమృద్ధిలోకి దాటినవాడు. తండ్రి, ఈరోజు వాక్యాన్ని విన్నాం నాయన. ఈ పండుగ మాకు ఒక సిగ్నల్. ఆ సిగ్నల్ ఏంటంటే మమ్మల్ని మేము పరిశీలించుకోమని సిగ్నల్, మమ్మల్ని మేము ఆత్మ పరిశీలన చేసుకోవాలనే సిగ్నల్, మమ్మల్ని మేము మా జీవితాలను ఒకసారి ఆ వాక్యమైన అర్థంలో మా జీవితాన్ని చూసుకోవాలని మాకు సిగ్నల్. మా విజయాలకు కూడా సిగ్నల్ ఇస్తున్నందుకు నీకు వందనాలు లార్డ్. ఐ ప్రే, ఎక్కడైతే అపజయాలు ఉన్నాయో అక్కడ నీ బిడ్డలు జయం పొందుకుందురుగాక. ఎక్కడైతే ఓటమి ఉందో అక్కడ నీ బిడ్డలు జయం పొందుకుందురుగాక. ఎక్కడైతే కొరత ఉందో అక్కడ సమృద్ధి పొందుకుందురుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఈ సన్నిధి ఉండుగాక. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, మాకు హెచ్చరిక చేస్తున్నావు. నీ జీవితాన్ని సరి చేసుకోవాలని హెచ్చరిక. నీ సిగ్నల్ని గమనించి మా జీవితాలను సరి చేసుకునే కృపనివ్వు నాయనా. నీ క్షమాపణని పొందుకునే కృపనివ్వు నాయనా. ఈ రోషణ, ఈ బూరల పండుగ ద్వారా అయ్యా మాకు మా జీవితాల్లో విజయాలు ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు చెప్తున్నాం. యెహోవా నిస్సివై ఉండబోతున్నందుకు నీకు వందనాలు చెప్తున్నాం. యెహోవా జైరా మాతో ఉండి మాకు అన్ని సమకూర్చబోతున్నందుకు నీకు వందనాలు చెప్తున్నాం. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. యెహోవా నిస్సివై, వాళ్ళ పక్షాన దేవుడవై ప్రతి యుద్ధాన్ని పోరాడమని ప్రార్థిస్తున్నాం నాయన. నువ్వు వాళ్ళ పక్షాన ఉండగా వాళ్ళు ఓడిపోరు నాయన. దే విల్ నెవర్ బి డిఫీటెడ్ లార్డ్. అన్నిట్లలో వాళ్ళు విజయం పొందుకుందురుగాక. అయ్యా యెహోవా జైరాయ్ అన్ని విషయాల్లో సమకూర్పును దయచేయండి. లెట్ యువర్ ప్రొవిజన్ బి దేర్ ఇన్ దేర్ ఫ్యామిలీస్ లార్డ్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా.
గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక.